హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి షార్ట్ వీడియో ఉడకపెట్టే పని లేకుండా, కాల్చే పని లేకుండా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయి టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 4 టమాటాలని ఇలా పైన తొడను తీసి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 10 పచ్చిమిర్చిని, 1 టీ స్పూన్ ధనియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, 7 వెల్లుల్లి రెబ్బల్ని, తగినంత సాల్ట్ని, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని, కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉండాలి పేస్ట్. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి శనగపప్పుని, మినపప్పుని, ఆవాల్ని, జీలకర్రని యాడ్ చేసి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని యాడ్ చేసి అది కూడా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా థిక్గా అవుతుంది. అప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన టమాటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయినట్టే. అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.